కానీ అప్పుడే ఉద్యమం ఊపందుకున్నది. నర్సంపేట మినహాయించి మిగతా అన్ని ప్రాంతాల్లో, నర్సంపేటలో కూడా ఉంది బాగా విపరీతంగా దళాలు. కంట్రోల్ చేయలేపారు. అయితే ఓంకార్ గారు అక్కడ ఉండే, అది ఓంకార్ అప్పుడు అండర్ గ్రౌండ్ ఉండే, ఆయన మీద వారెంట్స్ ఉండే, మర్డర్ కేసు వారెంట్స్ ఉండే, ఆయన అరెస్ట్ చేసాం. తర్వాత ఆ నర్సంపేట ఏరియాలో దళాలు ఫామ్ అయినాయి, చంద్రపుల్లారెడ్డి దళాలు. అప్పుడు మాకు ఈ పీడబ్ల్యూజీ లేదు అప్పుడు చంద్రపుల్లారెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు, దాంట్లో నాగిరెడ్డి, వాళ్ళ ఆ గ్రూప్స్ అన్నమాట. అయితే దాన్ని మాకు అక్కడ దగ్గర నాతోని నేను విత్ ఆల్ మై ఇన్ఫర్మేషన్ అండ్ గుడ్ వాళ్ళతో ఉన్న నాకున్న ర్యాపోర్ట్తోని చాలామంది సరెండర్ అయింది నా దగ్గర. దళంలో విత్ వెపన్స్ సరెండర్ అయింది. నాకు ఒక ఎన్కౌంటర్లో అయితే వాడు డైరెక్ట్గా దొరికిడు, వెపన్తోనే దొరికిడు. అన్ని కూడా తీసుకొచ్చి చెప్పారు ఇటు పోయేదంటే, వాడు పోయి మళ్ళీ రిలీజ్ అయ్యి 2 months తర్వాత అందరితో సార్ ఏం దెబ్బ కొట్టకుండా, దాంతో ఇంకా చాలామంది వచ్చి నాకు సరెండర్ అయ్యారు. నన్ను తీసుకుపోయి మళ్ళీ ములుగు రేట్స్ కూడా తీసుకుపోయి పంపి, ములుగు రేడ్లో నేను గోపాల్ రెడ్డి గారండి డిఎస్పీ ఉండే, ఆయనే. అంటే నర్సంపేట నుంచి ములుగు మళ్ళీ రైడ్కి వెళ్ళారు. ఉత్తర రేట్స్కే డైరెక్ట్ స్పెషల్ డ్యూటీలో వేశారు నాకు. వేసి అక్కడ పంపించి మెయిన్ ఆఫీస్ మీద వేస్తే, లక్కీగా మాకు రిజిస్టర్ ఇన్ఫార్మెంటు వాడు చాలా చాలా కమిటెడ్. వాడు దాని చుట్టే మమ్మల్ని తిప్పాడు. కానీ వాళ్ళు మమ్మల్ని చూశారుగా, మేము చూడలేకపోయినాం. బై ద టైమ్ వీ రీచ్డ్ ఆన్ ది స్పాట్ వాళ్ళు వదిలిపెట్టిపోయినారు. ఒక 2 లారీల లిటరేచరు సామాన్ మొత్తం దొరికినాయి, వెపన్స్ అన్ని. ఎక్కడ స్పాట్లో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరగలేదు. ఫైర్ అంటే ఒక సెంట్రీ మాత్రం దెబ్బతిన్నాడు, ఒక సెంట్రీని కాల్చారు. కానీ వాడికి ఇంజరీ అయింది, పోయింది, చావలేదు. వాడిని లేపెట్టుకుపోయారు. వాడు బతికాడా చచ్చాడు మాకు తెలియదు. కానీ వాళ్ళు వెపన్స్ కొన్ని వదిలిపెట్టిపోయారు, అన్నీ మాకు దొరికినాయి అక్కడ. దాంట్లో అది మెయిన్ మాకు. దాంట్లో కొన్ని లిటరేచర్ మేము దాని అన్ని ఇంటెలిజెన్స్ పంపి స్టడీ చేస్తే నాగిరెడ్డి వాళ్ళది అడ్రస్ దొరికింది. దాంట్లో నాగిరెడ్డి కాన్స్పిరసీ కేసుకు స్టార్టింగ్ అది. దట్ ఈజ్ మాకు మురుగు రేడ్లో దొరికిన పేపర్స్లోనే మాకు ఇంటెలిజెన్స్లో పనికొచ్చింది అది. అక్కడ ఎవరెవడు వాళ్ళకి షెల్టర్ ఇచ్చి అన్నీ దొరికినాయి, ఎవరెవరు డబ్బు ఇచ్చిండు అంత మొత్తం ఇన్ఫర్మేషన్ వీ గాట్ ఇట్. ఫస్ట్ కేసు అది, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రేడ్ అది. అక్కడి నుంచి ఇక మేము నర్సంపేట, మళ్ళీ బ్యాక్ టు నర్సంపేట. నేను ఉండగానే ఇప్పుడు ప్రజెంట్ గవర్నర్ గారు అక్కడికి డిఎస్పీకి వచ్చారు. నరసింహన్ అది ఏఎస్పీ. ఫస్ట్ ప్రవేశ్ నంద్యాల నుంచి కాగానే ఆయన వేసారు అక్కడ. నేను ఇన్స్పెక్టరు, దాంట్లో ఉన్నాడు సబ్ ఇన్స్పెక్టర్ సుధాకర్ రావు నుండి. ఆయన చాలా ఉత్సాహంగా మాతో రేడ్స్కి వచ్చేది, నెక్కర్ వేసుకొని మేము వేస్తే ఆయన కూడా నెక్కర్ వేసుకొని. చాలా మ్యారేజ్ కాలేదు అప్పుడు, యంగ్స్టర్. నేను ఆయన ఫోటో కూడా ఉందని నా దగ్గర, అంతా కలిసి దిగింది. ఆయన చాలా ఉత్సాహంగా ఉండేది. అక్కడి నుంచి ఆయన ప్రమోషన్ వచ్చి ఒంగోలు ప్రకాశంకు ఎస్పీగా పోయాడు. నరసింహ్ గారు ఎక్కువ 3-4 months చేసి వెళ్ళిపోయాడు. అది 4-5 months ఉండదు అంతే. ఆయన నాది ట్రాన్స్ఫర్. మీన్ వైల్ పివి నరసింహారావు గారు ఇక్కడ సీఎం ఉండే, నన్ను ట్రాన్స్ఫర్ చేసి ఆయన డైరెక్ట్గా ఆయన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా వేయించుకున్నాం పివి నరసింహారావు గారికి ఇక్కడ. ఆయన వెంగళరావు గారు ఉన్నప్పుడే చాలా మొదటి నుంచి అడుగుతుంటే నన్ను డిఐజీ వదిలిపెడుతున్నాను, నక్సల్ ఏరియాలో ఉన్నాడు సార్, మేము ఆయన పోతే కష్టపడి. ఆఖరికి ఫైనలీ వెంగళరావు గారు వచ్చి అన్నాడు, నీ కంచు విగ్రహం పెడతారా ఆయనకి ఇక్కడ. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.